కొత్త ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చి స్కామ్ చేస్తున్న స్కామర్. ఈ స్కామర్స్ అనేది ఎలా చేస్తున్నారో చెప్తాను, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనకి కొత్త ఫోన్ గిఫ్ట్ గా వచ్చిందంటే దానిని ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఈ స్కామర్స్ అనే వాళ్ళు ఎంతకు దిగజారారు అంటే, ఇది బెంగళూరులోని ఒక అతనికి జరిగింది. కొత్త ఫోన్ ఇచ్చారని సంబరపడి తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే ఫోన్ కి సిమ్ అనేది వేసుకుని స్టార్ట్ చేశాడు. కాసేపటికి ఓటీపీలు రావడం మొదలైంది. న్యూ ఫోన్ కదా, ఇలాగే ఉంటుందని మొత్తం ఓటీపీలను ఎంట్రీ చేసుకుంటూ పోయాడు. ఇంకా కొంతసేపటికి అతని బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మొత్తం అమౌంట్ స్కామర్స్ తీసేయడం జరిగింది. ఈ స్కామర్స్ మనల్ని ఎలా ఫాలో అవుతారంటే, మనము ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది వాడుతుంటాము. రీల్స్ చూస్తున్న సమయంలో మనకు యాడ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. లైక్స్ క్లాత్ కావచ్చు, షూస్ కావచ్చు, ఇంకా వేరే ప్రొడక్ట్ అనేది మనకు కనపడుతూ ఉంటాయి. ఈ ప్రొడక్ట్ అనేది మనకు చాలా తక్కువ ప్రైస్ కే కనపడుతూ ఉంటుంది. ఇందులో చాలా మొత్తానికి పేక్ ఉంటాయి. సో మనకి ఇలా తక్కువ ప్రైస్ కే కనపడేసరికి మన అడ్రస్ మొత్తం ఇచ్చి ఆర్డర్ అనేది చేసేస్తాం. ఈ ప్రొడక్ట్ అనేది మనకు వస్తుందో రాదో తెలియదు కానీ, ఈ స్కామర్స్ మాత్రం మన అడ్రస్ అండ్ ఫోన్ నంబర్ మొత్తం దొరుకుతుంది. ఇంకా స్కామ్ చేసేవాడు స్టార్ట్ చేస్తాడు. ఫోన్ చేసి, సార్ మీరు లక్కీ డ్రా లో ఫోన్ ని గెలుచుకున్నారు, మీరు జస్ట్ మేము పంపిన ఫోన్ ని మీ అడ్రస్ లో తీసుకుంటే చాలని చెప్తారు. ఈ స్కామ్ చేసేవాడు మళ్ళీ డౌట్ రాకుండా ఇలా అంటాడు, సార్ ఇది పేక్ అనుకొని మీరు ఫోన్ ని దూరం చేసుకోకండి, మేము మిమ్మల్ని అడ్రస్ అడిగామా లేదా ఓటీపీ అడిగామా, ఏమీ అడగలేదు కదా అని చెప్పేస్తాడు. మనం నిజమే కదా, ఓటీపీ ఎంటర్ చేస్తే మాత్రమే మన అకౌంట్ లో నుండి మనీ కట్ అవుతుందని ఆలోచిస్తాము. ఇంకా వాడు కొత్త ఫోన్ ఇచ్చిన తర్వాత ఓటీపీలు వద్దు అన్నా కూడా మనమే ఎంటర్ చేసి మన అకౌంట్ లో ఉన్న మొత్తం మనీ వాడికి సెండ్ చేస్తూ ఉంటాము. సో ఈ స్కామర్స్ నుండి మనం ఇలా నష్టపోతున్నాం కాబట్టి మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.